పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధానికి 5 రోజులు బ్రేక్ ఇచ్చామని ఓవైపు ట్రంప్ ప్రకటించగా, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు ఇంకా భీకరంగా సాగుతున్నాయి. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తుంటే, మరోవైపు ఇరాన్ ఆ వార్తలను ఖండిస్తోంది. ఇరాన్తో చాలా బలమైన చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికే 15 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు ట్రంప్. ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపేయటమే లక్ష్యంగా జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ బృందం రాయబారం నడుపుతోందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో నిమిత్తం లేకుండా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై దాడుల పరంపరను కొనసాగించింది. ఆయన ప్రకటన వెలువడ్డ నిమిషాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు నగరాలపై మిజైల్స్, బాంబులతో విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లోని మౌలిక వ్యవస్థలపై భారీ స్థాయిలో దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇలా ఉంటే ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. టెల్ అవీవ్, హైఫా, అష్కెలాన్, కిర్యాట్ గ్యాట్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తుంటే, మరోవైపు ఇరాన్ ఆ వార్తలను ఖండిస్తోంది. చర్చల మాటేమో కానీ క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణి దాడులు, బాంబుల వర్షం ఆగట్లేదు. అసలు ఏం జరుగుతోంది? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఈ సందిగ్ధతపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్తో చాలా బలమైన చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికే 15 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయడమే లక్ష్యంగా జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ బృందం రాయబారం నడుపుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఈ వ్యాఖ్యలను అబద్ధాలుగా కొట్టిపారేశారు. చమురు ధరలను తగ్గించేందుకు ట్రంప్ ఆడుతున్న డ్రామా ఇదని ఆయన ఆరోపించారు. కానీ తెర వెనుక ఇరు దేశాల మధ్య రహస్య సందేశాలు నడుస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ, యుద్ధ లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్ మరియు లెబనాన్లోని హెజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లోని డిమోనా అణు కేంద్రం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. מוקדם יותר היום שוחחתי עם ידידנו הנשיא טראמפ. הנשיא טראמפ מאמין שיש סיכוי למנף את ההישגים הכבירים של צה"ל וצבא ארצות הברית כדי לממש את יעדי המלחמה בהסכם. הסכם שישמור על האינטרסים החיוניים שלנו. במקביל, אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין הדק וממשיכים לפגוע קשות בחיזבאללה. ఈ యుద్ధ సెగ పొరుగు దేశాలకు కూడా తాకింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకునే క్రమంలో పడిన శిథిలాల వల్ల కువైట్లో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. అన్బార్ ప్రావిన్స్లో జరిగిన దాడిలో తమ కమాండర్ మరణించాడని, దీనికి అమెరికాయే కారణమని ఇరాక్ మిలిటెంట్ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. యుద్ధం కారణంగా విధించిన రిమోట్ వర్క్ నిబంధనను ఎత్తివేస్తూ ఖతార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత 3 వారాల్లో జరిగిన ఈ ఘోర యుద్ధంలో ఇప్పటి వరకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో అత్యధికులు ఇరాన్ మరియు లెబనాన్ పౌరులే. చమురు ధరలు 1970ల నాటి సంక్షోభాన్ని మించిపోవడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. శాంతి చర్చలు ఫలిస్తాయా లేక యుద్ధం మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు ఆంక్షలు, హెచ్చరికలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వైట్ హౌస్ ఇప్పుడు దౌత్యం వైపు అడుగులేస్తోంది. ఈ యూటర్న్ వెనుక అసలు కథేంటి? అగ్రరాజ్యం వ్యూహం మార్చుకోవడానికి దారితీసిన ఆ బ్యాక్ ఛానల్ చర్చల్లో ఏం జరిగింది? దీనిపై సాక్షి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన పందాను పూర్తిగా మార్చేసుకున్నారు. కఠినమైన ఆంక్షలు, యుద్ధ మేఘాల మధ్య అకస్మాత్తుగా చర్చల ప్రతిపాదన ముందుకు రావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదని, దీని వెనుక నెలల తరబడి రహస్య దౌత్యం సాగిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. So the discussions took place yesterday. They went into yesterday evening. They want very much to make a deal.
we'd like to make a deal too. We're going to get together today by probably phone because it's very hard to find a country. It's very hard for them to get out, I guess. But we'll at some point very, very soon meet. We're doing a 5-day period. We'll see how that goes. And if it goes well, we're going to end up with settling this. Otherwise, we'll just keep bombing our little hearts out. ప్రధానంగా గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వం ఇక్కడ కీలకంగా మారింది. ఒమన్, స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు రహస్యంగా భేటీ అయినట్లుగా సమాచారం. ఇరాన్ పెట్రోలియం ఎగుమతులపై ఉన్న ఆంక్షల సడలింపు బదులుగా అణు కార్యక్రమాల్లో పారదర్శకతకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. What exactly are you looking for in these talks, Mr. President? We're looking for all of the things that we've been talking about. We want to see no nuclear bomb, no nuclear weapon, not even close to it. Low key on the missiles. We want to see peace in the Middle East. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడం ద్వారా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను స్థిరీకరించాలని ట్రంప్ భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధం కంటే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని వాషింగ్టన్ నిర్ణయించుకుంది. మరోవైపు అమెరికా అంతర్గత రాజకీయాలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపాయి. ఇంధన ధరలు పెరగకుండా చూడటం, అనవసర యుద్ధాల్లో చిక్కుకోకుండా ఉండడం ట్రంప్ ఎజెండాలో ప్రధానంగా కనిపిస్తోంది. అందుకే గరిష్ట ఒత్తిడి స్థానంలో ఇప్పుడు గరిష్ట దౌత్యం తెరపైకొచ్చింది. అయితే ఈ యూటర్న్ను ఇరాన్ ఎంతవరకు నమ్ముతుంది? మిడిల్ ఈస్ట్లోని ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాల స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయడం ఖాయం.